రూరల్ మండలము మురం గ్రామ పంచాయతీ కురప్పల్లి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను ఈరోజు 3 గంటలకి బావికాటికి వెళ్ళొద్దామని మభ్యపెట్టి వైసీపీ నాయకులు కొద్దిమంది కండువా కప్పి అక్కడ ఫోటో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. దానికి ఆ గ్రామస్తులందరూ కూడా కోప్పడి వైసీపీ వాళ్ళు ఎంత దిగజారుడుతనానికి చేరి వైసీపీలో చేరము మేము చేరతామని వారు ఎక్కడా కానీ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వలేదు. అయినా కానీ వాళ్ళని దురుద్దేశపూర్వకంగా వాళ్ళని సమాజంలో తప్పుగా చూపించాలని ఈ విధంగా చేయడం ఎంత మాత్రం సమంజసమని మేము అడుగుతున్నాము. దానికని ఆ గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ముగ్గురికి ఈ విధంగా చేసి వాళ్ళని అమాయకులుగా చిత్రీకరించే ప్రయత్నంలో వాళ్ళ మీద బురదల్లే ప్రయత్నం చేసినారు. దానికి అనుగుణంగా వీళ్ళందరూ కూడా పెద్దలందరూ ఆ గ్రామానికి చెందిన పెద్దలందరూ కూడా వచ్చి మేము మా గ్రామస్తులు ఇటువంటి పని ఎప్పుడు చేయరు, మేము ఎన్నాళ్ళ నుండి కూడా దాదాపు 30 ఏళ్ళ నుండి కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాము, కానీ ఇటువంటి ప్రయత్నాలు ఎప్పుడు కూడా ఇంత దిగజారుడు రాజకీయాలకి ఏ పార్టీ కూడా చేయలేదని ఈ వైసీపీ వారు ఎక్కడ కనబడిస్తే ఎక్కడ స్నేహాన్ని అడ్డం పెట్టుకుని కానీ ఏదైనా కూడా అందరూ 2-3 ఉండబట్టే చాలు కండువాలు రెడీగా పెట్టుకుంటారు, అదేనేసి సోషల్ మీడియాలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి ప్రయత్నాన్ని మీరు ఎప్పుడు కూడా చేయబాకండి. ఎందుకంటే ఇప్పుడే బుద్ధి చెప్తున్నారు, కురప్పల్లి గ్రామస్తులు అందరూ కూడా వచ్చి మీకు అందరికీ బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇలాంటి దిగజారుడు ప్రయత్నాలు చేసి మళ్ళా కూడా మీరు చులకన భావం చేయవద్దని మరీ ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారము. ఈ మాత్ర కురప్పల్లిలో 3 గంటలకి వైసీపీలు వచ్చి బాయి తాగిపోతా అంటే భుజం మీద చేసుకొని మా ఊర్లో 3 మనుషుల మీద కండువ కప్పి దాన్ని వీడియో చేసి దాన్ని పెద్దదిగా చేయాలని చేసినారు. ఇప్పుడు వాళ్ళే మా పార్టీ తరఫున వచ్చి మా క్షమించండి తప్పు జరిగిందని చెప్పి ఇప్పుడు అమరణ ఇంతాకు వచ్చి మళ్ళా వాళ్ళకి చేయండి ఇదికి క్షమించి దండ పెట్టుకొని మళ్ళా పార్టీలో అందరికి చెడ్డ పేరు వస్తుందనేసి వాళ్ళే వచ్చి ఆఫీసు వరకు వచ్చి ఆహ్వానించినారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై అమరాన్ రెడ్డి, జై అమరాన్ రెడ్డి. హలో మూర్తి, బాగుండ జాగ్రత్తగా చూసుకోండి మూర్తి. పర్లేదులే మూర్తి, రావాల్సిన జాగ్రత్తగా చూసుకోండి.